హలో అందరికీ, బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈవేళ చూడండి నా బ్రంచ్ అని ఎందుకన్నాను అంటే కొంచెం లేట్ అయిపోయింది. ఇది బ్రేక్ఫాస్ట్ యాక్చువల్లీ. నేను చెప్పాను కదా, నేను ఓన్లీ 2 times a day తింటాను. అండ్ మధ్యలో అసలు ఏం తిన్ను, ఒక చాయ్ తప్ప అసలు మధ్యలో ఏం అలవాట్లు ఉండదు. చాయ్ కూడా 4 o'clock తాగుతాను మళ్ళీ నేను. సమ్హౌ ఐ గాట్ ఇన్ టు గుడ్ హ్యాబిట్. ప్రైజ్ ద లాడ్ ఫర్ దిస్ ఇయర్. అయితే నిజంగా నేను ఇలాగా బీన్స్ ఇట్లాగా తింటున్నాను. అంటే మామూలుగా అందరూ అంటారు ముందు ఫైబర్ తినాలని, కానీ ఏంటో అలవాటు ఇంకా కాలేదు. అది కూడా వస్తుందేమో. అండ్ నాకేమో రా వెజిటేబుల్స్ పడవు. అండ్ నేను పెద్ద ఫ్రూట్ పర్సన్ కూడా కాదు. వెజిటేబుల్స్ ఇలా వండుకుని తినడం ఇష్టము. వెజిటేబుల్స్లో అన్ని రకాలు వెజిటేబుల్స్ ఇష్టమే నాకు. కానీ పక్కన నాన్ వెజ్ ఉండాలి ఫర్ ప్రోటీన్ ఎస్పెషలీ. అయితే నేను ఇలా కలుపుకునే తింటాను ఎప్పుడైనా సరే. నాకు ఇలాగా వేరేగా తినడం రాదు. ముందు ఫైబర్ తినేమంటారు కదా, అట్లా రాదు. సో నేను ఎప్పుడు ఇలా కలుపుకునే తింటాను. ఇలా మీకోసం ఇలా ఎదురుగుండా చూపిస్తున్నాను. కానీ ఆ రైస్ యాక్చువల్లీ చాలా తక్కువ. అది అలా ఎక్కువ కనపడుతుంది కానీ చాలా తక్కువ అసలు. కానీ ఇంకా అక్కడక్కడే నేను ఆ టమాటో చారు లేకపోతే కొంచెం పెరుగు అలా తింటాను. కానీ ఇంకా నేను అన్నం వేసుకో అనమాట. అలాగా ఏదో ఈ గుడ్ హ్యాబిట్స్లో అయితే మాత్రం వచ్చాను ఈ సంవత్సరం. నాకు ఈ సంవత్సరం చాలా పెద్ద అచీవ్మెంట్ దట్ ఐఎమ్ ఈటింగ్ ఓన్లీ 2 times a day. చాలా పెద్ద అచీవ్మెంట్. ఈ సంవత్సరం నేను ఏదైనా చేశాను గుడ్ థింగ్ అంటే అది దిస్ ఈజ్ ఇట్. అండ్ ఎందుకంటే ప్రతి దాంట్లోనూ మనం వర్కౌట్ చేస్తూ ఉండాలి, ప్రతి దాంట్లోనూ మనము అప్డేట్ అవుతూ ఉండాలి. సో ఇలాగా నేను చాలా హ్యాపీ నాకు ఈ డైట్ విషయంలో నాకు ఈ సంవత్సరం అయితే. కానీ జనరల్గా కూడా ఐఎమ్ వెరీ గుడ్ బ్యాలెన్స్ మీల్ ఎప్పుడు ఉంటూ ఉండేది. అండ్ ఫర్ మై ఏజ్ ఐఎమ్ హ్యాపీ ఫర్ దిస్ ఇయర్. నిజంగా చాలా హ్యాపీ. ఇంకా పిల్లలు కూడా ఇలాగే పెడతా ఉంటాను. మా స్తుతికి అయితే నేను వెజిటేబుల్స్ అలా కలిపేస్తాను అనమాట తెలియకుండా. సో అలా బాగానే తింటారు, బాగానే హెల్దీ ఫుడ్ బాగానే మెయింటైన్ చేస్తారు. బయట కూడా కొంచెం తక్కువే తింటాం మేము. మీరు ఎలా తింటారో నాకు చెప్పండి.